ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తగూడెం సింగరేణి ప్రకాశం స్టేడియంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎండీఎన్ బలరాం. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ మాట్లాడుతూ, మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు త్యాగదనులకు ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, అంతరిక్ష పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ఉన్నతిని సాధించారని తెలిపారు. ఒకనాడు ప్రతి విషయంలో ఇతర దేశాలపై ఆధారపడిన మనం ఇప్పుడు దాదాపు పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించగలిగామన్నారు. ఈ క్రమంలో నేడు భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడిందని, ఇది మనకెంతో గర్వకారణమన్నారు. త్వరలోనే మన దేశం అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో నెంబర్ 1 స్థానాన్ని ఎదగాలని, అందుకు భారతీయులుగా కృషి చేయాలని కోరారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి అందరూ ఒక టీం ముందుకు వెళ్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. 136వ సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ దేశ అభివృద్ధిలో తన వంతు పాత్రను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును అందించడమే కాక మరో 4 రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీర్చడం కోసం తగినంత బొగ్గును సరఫరా చేయడం జరుగుతుందన్నారు. 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్, మరో 4 రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీర్చడం కోసం తగినంత బొగ్గును సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అనేక కష్ట సమయాల్లో తీసుకొచ్చిన చరిత్ర కార్మికులు అధికారులు మీ పూర్వగా పడిన అలాగే ఒక సత్తా ఉన్నాయి. ఈ సందర్భంగా మీరు కంపెనీ మనవుల గురించి లోతుగా ఆలోచించి పరిసరతో మెరుగుపరచడానికి కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ ఇవ్వబడిన షిఫ్టులో 8 గంటలు సమయాన్ని సద్వినియోగం చేయాలి. ప్రతి షిఫ్ట్లో వారి యంత్రాలను 8 గంటల సమయం వినియోగించేలా చూడాలి. సంస్థ ఉంటేనే మనం ఉంటాం. సంస్థ నిలబడాలంటే వినియోగదారులు మనతో ఉండాలి. వినియోగదారులు మనతో ఉండాలంటే బొగ్గు ధర తగ్గాలి. బొగ్గు ధర తగ్గించాలంటే మనం బాగా పనిచేయాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టి పెట్టుకొని కృషి చేస్తారని ఆశిస్తున్నాను. సంస్థలో ఇప్పుడు 25,000 మంది యువ కార్మికులు ఉన్నారు. యువ కార్మికులు కలుసుకుంటే సాధ్యం కాదని ఏమీ లేదు. సివిల్ కార్మికుల నుంచి పని మెరుగులు నేను తెలుసుకుంటూ వారితో కలిసి రక్షణతో పనిచేస్తూ లక్ష్యాలు సాధించాలని కోరుతున్నాను. సివిల్ సంస్థను 10 కాలాల పాటు నిలపాలనే ఉద్దేశంతో వివిధ రకాల వ్యాపార విస్తరణ చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త గవర్నమెంట్ సాధించడం జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని 9 బొగ్గు ప్లాంట్ను ఈ మధ్య ప్రారంభించాము. కొత్తగూడెంలో బీకే ఓపెన్ కాస్ట్ గనిని, ఇళ్ళలోని రూపేటు ఓపెన్ కాస్ట్ గనిని మనం ప్రారంభించుకున్నాము. త్వరలోనే రామగుండంలోని కోరుని, బెల్లంపల్లిలోనే గోలేటి ఓపెన్ కాస్ట్ గన్లను త్వరలోనే ప్రారంభించబోతున్నాము. వ్యాపార విస్తరణ చర్యలు భాగంగా 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ హైడ్రో ప్లాంట్ ను కూడా మేడిపల్లి ఓపెన్ కాస్ట్ పాత సంపుపై ఏర్పాటు చేయబోతున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.